నమస్కారం. నేను మీ సిరి. ఈరోజు కథ మిస్టర్ విలన్ పార్ట్ 27. ఇక కథలోకి వెళ్తే దేవ్ ఆవేశంగా అశ్వి దగ్గరకొచ్చాడు. మీ సార్తో బయట ఏం మాట్లాడావు? అడిగాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. అంకుల్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం అంతే అంది అశ్వి వెనక్కి జరుగుతూ. నిజంగా అంతేనా? ఇంకేం లేదా? అడిగాడు ఉరిమి చూస్తూ. అంతే, ఏం లేదు అని వెళ్ళబోయింది అశ్వి. ఆమె చేతిని గమనించి చేయి పట్టుకుని విసురుగా లాగాడు దేవ్. అశ్వి అయోమయంగా చూస్తుంటే, నీ చేతికున్న రింగ్ ఎక్కడా? అడిగాడు కోపంగా. వాష్రూమ్లో మర్చిపోయాను, పెట్టుకుంటాను. నేనేం కావాలని తీసేయలేదు అంది. నీకు అది పెట్టేప్పుడే చెప్పాను, ఎప్పటికీ తీయకూడదు అని. నువ్వు ఈ దేవ్ నందన్ వైఫ్వి. ఆ విషయం నువ్వు అస్సలు మర్చిపోకూడదు అన్నాడు ఆమెను దగ్గరికి లాగి కళ్ళలోకి కురాకురా చూస్తూ. అశ్వి దేవ్ని విడిపించుకుని దూరం జరిగింది. ఆమె మెడలో ఉన్న మంగళసూత్రం బయటికి తీసి చేతిలో పట్టుకుని చూపిస్తూ, ఇది నా గుండెలపై ఎప్పుడైతే చేరిందో అప్పుడే ఈ అశ్విత దేవ్నందన్గా మారింది. ఆ విషయం నేను ఎప్పటికీ మర్చిపోను. నువ్వేం వరి అవ్వకు. నువ్వు పదే పదే గుర్తు చేయాల్సిన అవసరం లేదు అంది కోపంగా చూస్తూ. డోర్ తీసుకుని లోపలికొచ్చింది జయ. దేబాబు కాఫీ అంటుండగాని వినిపించుకోకుండా కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. జయ విస్తుపోతూ అశ్వి వైపు చూసింది. ఏం జరిగింది తల్లి? ఎప్పుడు ఉండేదే ఆంటీ. నేనంటేనే ఆయనకు కోపం. ఆయన కోపం చూస్తే నాకు భయం వేస్తుంది. నేను ఏం చేసినా తప్పే. ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు. ఈ ఇంట్లో అందరికంటే దేవబాబు చాలా మంచి మనసున్న వ్యక్తి. ఆయన చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మీకు తెలిసినంతగా నాకు దేవ్ గురించి తెలియకపోవచ్చు. కానీ నేను మంచి చేద్దామని చూసినా ఏదో క్రైమ్ చేస్తున్నట్టు చూస్తున్నారు. అంకుల్ విషయంలో కూడా అలాగే జరిగింది. అసలు నేను ఈ ఇంట్లో ఉండడమే వాళ్ళకి ప్రాబ్లంలా అనిపిస్తుంది. దేవ్తో పాటు ఇంట్లో వాళ్ళందరూ నన్ను హంతకుడు కూతుర్లానే చూస్తున్నారు. నాకు చాలా బాధగా ఉందాంటీ అంది కళ్ళనీళ్లతో. అశ్విత, నీ వల్లే ఇప్పుడు పెద్దబాబు బాగవుతున్నారు. ఇన్ని సంవత్సరాలుగా లేని హోప్ నీ వల్లే కలిగింది. అంతకుముందు అందరూ నీతో ఎలా ఉండేవారు? ఇప్పుడెలా ఉంటున్నారు? వాళ్ళలో నీపైన ద్వేషం పోయింది, ఒక నమ్మకం ఏర్పడింది. నువ్వు చూస్తూ ఉండు. నీ మంచి మనసు అర్థమై నిన్ను ఈ కుటుంబంలో ఒకరిగా యాక్సెప్ట్ చేసే రోజు అతి త్వరలోనే వస్తుంది అంది అశ్వి తలపై చేయి వేసి ఆప్యాయంగా నిమురుతూ. దేవ్ మైండ్ అంతా గందరగోళంగా ఉండగా ఆఫీస్ రూమ్కొచ్చి అసహనంగా తిరుగుతున్నాడు. ఏం జరుగుతుంది? ఆ నెక్లెస్ ఏంటి? నితిన్ అశ్వి నెక్లెస్ని నవ్వుతూ చూడడం, అశ్వి దేవ్ పెట్టిన రింగ్ తీసేయడం గుర్తు తెచ్చుకొని, మిస్టర్ నితిన్, ఐ రియల్లీ హేట్ యూ. పిడికిలి గట్టిగా బిగించి టేబుల్పై బలంగా కొట్టాడు. బాల్కనీలో దేవ్ తనతో కోపంగా మాట్లాడిన మాటలు గుర్తుకు తెచ్చుకొని బాధపడుతుంది అశ్వి. ఫోన్ మాట్లాడుతూ బాల్కనీలోకి వచ్చాడు దేవ్. యా, వాళ్ళ డిమాండ్ బట్టి ప్రొడక్షన్ చేయాలి అంటే టైం పడుతుంది. బ్యూటిఫుల్ థింగ్స్ టేక్స్ టైం అండ్ పేషెన్స్ అన్నాడు అశ్వి వైపు చూస్తూ. వెనక్కి తిరిగి చూసింది అశ్వి. ఓకే, చేంజెస్ చేయడం వెంటనే స్టార్ట్ చేయండి. ఫోన్ పెట్టేసి అశ్వి వైపు చూశాడు. అతన్ని చూస్తూ ఉంది. దేవ్, ఎందుకంత కోపం నీకు? కనీసం సారీ కూడా చెప్పవు. నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి? అతన్ని చూస్తూ మనసులో అనుకుంటూ ఉంది. నేను తనతో చాలా రూడ్గా బిహేవ్ చేశానా? ఎక్కువ చేస్తున్నానా? అశ్వి వైపే చూస్తూ మనసులో అనుకున్నాడు దేవ్. ఇద్దరి మధ్య ఏదో అడ్డుగోడ. మనసు విప్పి మాట్లాడితే ఎలాంటి అడ్డుగోడలు ఉండవు. కానీ ఇద్దరిలో ఎవరూ ఆ సాహసం చేయలేకపోతున్నారు. దేవ్ చూపులకు సూటిగా చూడలేక వెనక్కి తిరిగింది అశ్వి. కొన్ని క్షణాలు చూసి చిన్నగా నిట్టూరుస్తూ లోపలికి వెళ్ళిపోయాడు దేవ్. తన బ్యాగ్లో దాచిన నోట్ను చేతిలోకి తీసుకొని చూసింది నిషా. నితిన్ జ్యువెలరీ బాక్స్ నుండి నెక్లెస్ తీస్తున్నప్పుడు కీర్తి కోసం రాసిన కవిత ఉన్న పేపర్ కింద పడింది. నితిన్, అశ్వి ఇద్దరూ దాన్ని గమనించలేదు. కానీ చెట్ల వెనుక నుండి వాళ్ళ మాటలు వింటున్న నిషా కంటపడింది ఆ పేపర్. అందరూ లోపలికి వెళ్ళగానే మెల్లిగా వెళ్ళి పేపర్ తీసుకుని లోపలికి వచ్చేసింది. ప్రస్తుతం ఆ కవిత చదివి గట్టిగా నవ్వింది నిషా. అశ్విత, ఈ ఒక్క కవిత చాలు దేవ్కి నీకు మధ్య అగ్గి రాజేయడానికి. దేవ్ ఆగ్రహానికి నువ్వు బలికాక తప్పదు. కన్నీంగా స్మైల్ ఇస్తూ చుట్టూ చూస్తూ మెల్లిగా దేవ్ గదిలోకొచ్చింది. దేవ్కి కనిపించేలా సోఫాలో ఆ పేపర్ పెట్టేసి, అశ్విత, నీ పని అయిపోయింది. నవ్వుకుంటూ మెల్లిగా అక్కడి నుండి జారుకుంది. కాసేపటికి గదిలోకి వచ్చాడు దేవ్. నెక్లెస్ ఎక్కడ పెట్టుంటుంది అని ఆలోచిస్తూ సోఫాలో కూర్చోబోతూ పేపర్ని గమనించి తీసి చూశాడు. అందులో రాసింది చదువుతున్న దేవ్ మొహంలో భావాలు మారిపోయాయి. నీ అందమైన నవ్వు నా జీవితాన్ని మరింత అందంగా మార్చేసింది. నా లైఫ్కి మీనింగ్వి నువ్వు. అలాంటి నీకు ఏమిచ్చినా తక్కువే. ఈ నెక్లెస్ చూడగానే నీకోసమే డిజైన్ చేసినట్టు అనిపించింది.
ఈ స్పెషల్ డే అంతా ఈ నెక్లెస్ నీ మెడలో మిలమిలలాడాలి. మై స్వీట్ హార్ట్. పక్కన లవ్ ఎమోజీ. దేవ్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పిడికిలి బిగించి కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. అశ్వి నితిన్ నవ్వుతూ నెక్లెస్ చూడడం గుర్తొచ్చి కళ్ళు తెరిచి గట్టిగా అరిచాడు. టేబుల్ మీద ఉన్న వస్తువులు, ఫ్లవర్ వాస్ అన్నీ తీసి విసిరికొట్టాడు. అయినా కోపం చల్లారక చైర్ని ఎత్తి కింద పడేయగా విరిగిపోయింది. అశ్విత అని అరుస్తూ సోఫాలో కూర్చున్నాడు. అప్పుడే గదిలోకొచ్చిన జయ కింద పడి ఉన్న వస్తువులను చూసి అయోమయంగా దేవ్ వైపు చూసింది. భయంకరమైన ఆగ్రహంతో సోఫాలో కూర్చున్న దేవ్, అశ్విత క్షణాల్లో నా ముందుండాలి అన్నాడు. ఓకే బాబు. టెన్షన్ పడుతూ అశ్వి దగ్గరికి వచ్చింది జయ. లోకేష్ కాళ్ళు చేతులు కదిలిస్తూ ఎక్సర్సైజ్లు చేయిస్తుంది అశ్వి. అశ్విత, నిన్ను దేవ్బాబు రమ్మంటున్నారు ఫాస్ట్గా అంది. జయ మొహంలోని ఆందోళనను గమనించి ఏదో జరిగిందని అర్థమై అనుమానంగానే దేవ్ గది దగ్గరికి వచ్చింది అశ్వి. రూమంతా చిందరవందరగా పడి ఉన్న వస్తువులను చూసి ఆమె గుండెల్లో కలవరం మొదలైంది. వాటిని దాటుకుని దేవ్ దగ్గరకొచ్చి ఏమైంది అని అడిగింది టెన్షన్ పడుతూనే. దేవ్ రక్తం మరిగిపోతుంటే దేవ్ కళ్ళెలో నిప్పులు కురిపిస్తూ గంభీరంగా చూస్తున్నాడు. దేవ్ మౌనం చూసి టెన్షన్ పెరిగిపోయింది అశ్వికి. ఏం జరిగింది అడిగింది మెల్లగా. దేవ్ దిగ్గున లేచి దగ్గరకొచ్చేసరికి బెదిరిపోయి చూసింది. అది తీసేయ్, తీసేయ్. చుబుకం పట్టి విసురుగా పైకెత్తాడు. ఆమె భుజం మీద జుట్టును వెనక్కి నెట్టి నేక్ని చూశాడు. అశ్వి భయంతో కళ్ళు మూసుకుంది. ఎక్కడది అడిగాడు కోపంగా. అశ్వి కళ్ళు తెరిచి ఏంటి ఎక్కడా అయోమయంగా చూస్తూ అడిగింది. నా నుండి నువ్వు దాచిపెట్టలేవు. అశ్విని విసురుగా నెట్టేసి చేతిలో ఉన్న పేపర్ని విసిరేశాడు. వణికిపోతున్న చేతులతో ఆ పేపర్ని తీసుకుని చూసింది అశ్వి. ఆ పేపర్లో ఉన్నది చదివి దేవ్ వైపు కోపంగా చూసింది. ఇది నితిన్ సార్ రాసింది అనే మాట పూర్తయ్యేలోపే వాడికి నీకు మధ్య ఏం జరుగుతుంది? మీరిద్దరూ రిలేషన్లో ఉన్నారా? మాట్లాడు. కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది అశ్వికి. కళ్ళ నీళ్లతో షాకింగ్గా దేవ్ వైపు చూసింది. నాతో పెళ్ళయ్యాక కూడా వాడితో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నావా? అది కాక నా ఇంట్లో లెటర్స్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటున్నారా? అశ్వి చేయి పట్టి ఫోర్స్గా దగ్గరికి లాగాడు. అశ్వి విస్తుపోయి బ్లాంక్గా చూస్తుంటే చెప్పు, ఆ లెటర్లో నేను చదివింది నిజమేనా అడిగాడు అశ్విని చంపేసేలా చూస్తూ. అశ్వి కోపంగా చూస్తూ దేవ్ చెంపపై బలంగా కొట్టింది. ఆ చర్యకు షాక్ అయిన దేవ్ పళ్ళు బిగించి కోపంగా చూశాడు. నువ్వు ఏం మాట్లాడినా సైలెంట్గా ఊరుకున్నాను. కానీ నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడితే నేను అస్సలు సహించను. నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? అంత చీప్గా ఎలా ఆలోచించగలిగావు? ఎలా అని ఆవేశంగా అంటుంటే దేవ్ అలాగే చూస్తున్నాడు. వెళ్ళిక్క నుండి అని కోపంగా అతన్ని నెట్టేసింది. దేవ్ గట్టిగా అరుస్తూ పిడికిలితో టేబుల్ మీద బలంగా కొట్టి బయటకు వెళ్ళిపోగా అశ్వి డోర్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళింది. ఏం జరుగుతుందో అని ఎగ్జైట్మెంట్తో దేవ్ కోసం హాల్లో వెయిట్ చేస్తున్న నిషా దేవ్ రావడం చూసి ఏం జరిగింది దేవ్, ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడిగింది. తన మాటలు పట్టించుకోకుండా బయటకు వెళ్ళిన దేవ్ను చూసి ప్లాన్ సక్సెస్. తనలో తానే నవ్వుకొని సంతోషంగా గదిలోకి వెళ్ళింది నిషా. దేవ్ మాటలు ఆమె చెవిలో మారు మోగుతుంటే మనసంతా బాధతో నిండిపోయి దుఃఖం పొంగుకొచ్చింది అశ్వికి. చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తూ ఉంది. దేవ్ వెళ్ళడం చూసి అశ్వి దగ్గరకొచ్చింది జయ. ఏడుస్తున్న అశ్విని చూసి కంగారు పడుతూ ఏమైంది తల్లి? దేవ్ నువ్వు గొడవపడ్డారా? దేవ్ నిన్ను ఏమనన్నాడా ఆందోళనగా అడిగింది. నేనేం చెప్పలేనా ఆంటీ అని ఏడుస్తున్న అశ్విని చూసి జయ కళ్ళెలో నీళ్లు తిరిగాయి. చెప్పుకుంటే మనసులో బాధ తీరిపోతుంది అంది జయ. నాకు చెప్పుకోవాలని ఉంది, కానీ చెప్పుకునే మాటలు కావవి అని జయను హత్తుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది అశ్వి. అశ్వి సున్నితమైన మనసు ఎంతో గాయపడింది అని అర్థం చేసుకున్న జయ అశ్వి ఏడుస్తుంటే ఆమె వెన్ను నిమురుతో మౌనంగా ఉండిపోయింది. దేవ్ ఆవేశంతో డ్రైవ్ చేస్తూ చెరువుగట్టు దగ్గర కారాపాడు. అశ్వి చెంప మీద కొట్టడం గుర్తుకొచ్చి అతని గుండె మండిపోగా కాలితో చెట్టుని బలంగా తన్ని గట్టిగా అరిచాడు. అశ్వి మోసం చేస్తుందేమో అన్న భయం ఒకవైపు, అశ్వి కొట్టింది అనే కోపం మరొక వైపు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఎందుకు కొట్టింది అని ఆ క్షణంలో ఆలోచించలేకపోయాడు దేవ్. చాలాసేపటి వరకు చెరువు గట్టు దగ్గరే గడిపి ఇంటికి వచ్చిన దేవ్ హాల్లో లోకేష్కి టాబ్లెట్స్ వేస్తున్న అశ్విని చూసి ఆగిపోయాడు. అంకుల్, మీకు మసాజ్ చేయడానికి ఆయిల్ని నేనే ప్రిపేర్ చేస్తాను అని మాట్లాడుతూ దేవ్ చూపులు తగిలినట్టుగానే తల తిప్పి చూసింది. తనని చూస్తూ దేవ్ కనిపించడంతో ఇంకా ఒక్క క్షణం అక్కడ నిలవలేక నేను మళ్ళీ వస్తాను అంకుల్ చెప్పేసి దేవ్ను గుర్రుగా చూస్తూ వెళ్ళిపోయింది.
అశ్వి వెళ్ళే వరకు చూసి లోకేష్ పక్కన సోఫాలో కూర్చున్నాడు దేవ్. డాడ్, కొన్ని రోజులుగా నా మనసంతా గందరగోళంగా ఉంది. ఎన్నో ప్రశ్నలకు సమాధానం కావాలి. నేను ఏం ఆలోచిస్తున్నానో ఏం చేస్తున్నానో నాకే అసలు అర్థం కావట్లేదు. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. లోకేష్ కోసం జ్యూస్ తీసుకొచ్చిన జయ దేవ్ మాటలు వింటూ వెనకే ఆగిపోయింది. ముఖ్యంగా అశ్విత విషయంలో నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నాకు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికే వరకు నాలో ఈ తుఫాన్ చెలరేగుతూనే ఉంటుంది. ఆ డాక్టర్తో నవ్వుతూ మాట్లాడుతున్నట్టు తను నాతో ఒక్కసారి కూడా నవ్వుతూ మాట్లాడలేదు. ఎందుకు అని నన్ను నేనే ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నాను. మళ్ళీ తర్వాత అనిపిస్తుంది, అయినా తనెందుకు నవ్వాలి? మేమందరిలాగా రియల్ హస్బెండ్ వైఫ్ కాదు కదా అని అంటుంటే జయ చిన్నగా స్మైల్ ఇచ్చింది. నేను కూడా తనని వైఫ్లా ఎప్పుడు చూడలేదు. కానీ ఎందుకింత హర్ట్ అవుతున్నానో నాకే అర్థం కావట్లేదు. ఎందుకు? తల పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. జయ ఏదో అర్థం చేసుకున్న దానిలా చిన్నగా నవ్వుతూ కిచెన్లో ఉన్న అశ్వి దగ్గరికి వెళ్ళింది. ఏమైంది ఆంటీ? అంకుల్ జ్యూస్ తాగలేదా? అడిగింది జయ చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ను చూస్తూ. దేవబాబు పెదబాబుతో మాట్లాడుతున్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయలేక వచ్చేశాను అంది. అవునా అంటూ వెజిటేబుల్స్ కట్ చేస్తున్న అశ్వి జయ తనని నవ్వుతూ చూడడం గమనించి, ఆంటీ ఏదైనా గుడ్ న్యూస్ విన్నారా? చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు అని అడిగింది. మీ మధ్య జరుగుతుంది మొత్తం నాకు అర్థమైంది అంది జయ నవ్వుతూ. ఏమర్థమైంది మీకు? క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తూ అడిగింది అశ్వి. దేవబాబు నీపైన ఎందుకు కోపంగా ఉన్నారో, నువ్వు ఎందుకు దేవబాబు విషయంలో బాధపడుతున్నావో నాకు మొత్తం అర్థమైంది అంది. ఎందుకు? దగ్గరికి జరిగి ఆసక్తిగా అడిగింది అశ్వి. ఎందుకంటే దేవబాబు జెలసి ఫీల్ అవుతున్నారు అంది. ఆ మాటలకు ఆశ్చర్యంగా చూసింది అశ్వి. ఏం మాట్లాడుతున్నారంటీ? దేవెందుకు జెలసి ఫీల్ అవుతున్నాడు? ఎందుకంటే నువ్వు తన సొంతమని ఫీల్ అవుతున్నాడు. అతని వైఫ్ ఇంకొకరితో క్లోజ్గా మాట్లాడితే ఎలా తట్టుకోగలడు? ఎవరైతే భార్యను లవ్ చేస్తారో వాళ్ళే జెలసీగా ఫీల్ అవుతారు అంది. అదేం లేదంటీ, ఆయనకి లవ్ లేదు ఏం లేదు. ఏదో ఒక కారణంతో నన్ను సాధిస్తున్నారు అంతే. నేను కొద్దిసేపు అలా గార్డెన్కి వెళ్తాను, మనసంతా ఏదోలా ఉంది అని వెళ్ళిపోయింది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవబాబు నిన్ను లవ్ చేస్తున్నాడు. వెళ్ళిపోతున్న అశ్విని చూస్తూ అనుకుంది జయ. ఆఫీస్ రూమ్ విండో దగ్గర నిలబడి అశ్వి గురించి ఆలోచిస్తున్న దేవ్ బయట లోకేష్తో పాటు కూర్చున్న అశ్విని గమనించి దగ్గరకొచ్చాడు. అశ్వి తల తిప్పి దేవ్ వైపు చూడగా ఇద్దరి కళ్ళు కొన్ని క్షణాలు కలుసుకొని మళ్ళీ విడివడ్డాయి. ఎంత చూడొద్దు అనుకున్నా ఇద్దరూ ఒకరి వైపు మరొకరు చూడకుండా ఉండలేకపోతున్నారు. అశ్విత, డాక్టర్ బాబు ఫోన్ చేశారు, మాట్లాడు అని ఫోన్ అశ్వికి ఇచ్చింది జయ. స్పీకర్ ఆన్ చేసి అశ్వి మాట్లాడుతుంటే వింటున్నాడు దేవ్. అశ్విత, థెరపీకి కావాల్సిన థింగ్స్ లిస్ట్ నీకు సెండ్ చేశాను. ఈరోజు తీసుకొచ్చేయి. ఎలా చేయాలి అనేది నేను ఈవినింగ్ వచ్చి చెప్తాను. ఓకే సార్. ఫోన్ పెట్టేసి దేవ్ వైపు చూసింది. విన్నారు కదా, ఆ లిస్ట్లో ఉన్నవి తీసుకురావాలి, వస్తారా అని అడిగింది. ఓకే అని రోహన్ లోకేష్ దగ్గరికి రాగా పద వెళ్దాం అని కారు వైపుకి కదిలాడు. ఇద్దరూ కారులో కూర్చున్నారు. అశ్విత సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి ఎంత లాగినా బెల్ట్ రావట్లేదు. కొద్దిసేపు చూసి నేను పెడతాను అన్నాడు దేవ్. అవసరం లేదు, నేను పెట్టుకుంటాను అని ఫోర్స్గా లాగుతున్నా రాకపోవడంతో దేవ్ అసహనంగా చూసి, ఎందుకంత మొండిగా ఉంటావు, నేను పెడతాను అని సీట్ బెల్ట్ పెట్టడానికి తన మీదకి ఒరిగాడు. సడన్గా దేవ్ మొహం తన మొహానికి అది దగ్గరగా వచ్చేసరికి తడబడింది అశ్వి. దేవ్ సీటు బెల్ట్ పెడుతూ ఇంచు గ్యాప్లో ఉన్న అశ్వి మోమును, ఆమె ఎర్రని పెదాలను చూస్తుంటే అశ్వి కూడా ఏదో లోకంలో ఉన్నట్టు అతని వైపే చూస్తుంది. కొంతసేపటికి తేరుకొని దేవ్ సీటు బెల్ట్ పెట్టేసి తన సీట్లో కూర్చున్నాడు. అశ్వి గట్టిగా ఊపిరి తీసుకొని తనలో అలజడిని కంట్రోల్ చేసుకుంది. అశ్వికి దూరంగా ఉండలేని తన పరిస్థితికి తనని తానే తిట్టుకున్నాడు దేవ్. కాసేపటికి హాస్పిటల్ చేరుకొని లిఫ్ట్లో పైకెళ్తున్నారు. పవర్ పోయి సడన్గా లిఫ్ట్ ఆగిపోవడంతో ఒక్కసారిగా అరిచింది అశ్వి. భయపడకు, ఏం కాదు, వచ్చేస్తుంది అన్నాడు. చీకట్లో గాలి కూడా ఆడని లిఫ్ట్లో స్టక్ అవ్వడంతో అశ్వికి టెన్షన్తో చెమటలు పడుతున్నాయి. దేవ్, ఏదో ఒకటి చెయ్యి, నాకు శ్వాస కూడా ఆడట్లేదు అంది భారంగా ఊపిరి తీసుకుంటూ. డోంట్ పానిక్, నా కళ్ళలోకి చూడు, గట్టిగా ఊపిరి తీసుకొని వదులు అండ్ భయపడకు అంటూ మెల్లిగా ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు. అశ్వి దేవ్ హృదయంపై తలవాల్చింది. దేవ్ ఆమె వీపుని సుతారంగా నిమురుతూ ఉన్నాడు. అతని కౌగిలి ఆమెలో ధైర్యాన్ని కలిగించగా గుండె వేగం తగ్గి శ్వాస కంట్రోల్లోకి వచ్చింది అశ్వికి. కళ్ళు మూసుకొని దేవ్ను అలాగే హత్తుకొని ఉండిపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది?
నితిన్ వల్ల ఈ ఇద్దరి మధ్య వచ్చిన అపార్థం తొలగిపోయి ఇద్దరు దగ్గరవుతారా? అద్భుతమైన కథనంతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.